క్రిస్పీ క్యాలీఫ్లవర్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో ఒక చెంచాడు కార్న్ఫ్లవర్, 2 చెంచాల మైదా పిండి, కొంచెం ఉప్పు, చిటికెడు అజినోమోటో, అలాగే కొన్ని నీళ్లు పోసి మంచిగా తడిపి పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి మైదాపిండి మిశ్రమం క్యాలీఫ్లవర్ ముక్కలకు అంటుకునే విధంగా కలుపుకొని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాస్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్లో కొంచెం వెనిగర్, కొంచెం అజినోమోటో, అలాగే చిల్లీ సాస్, టమాటో కెచప్, సోయా సాస్, కొంచెం మిరియాల పొడి, కొంచెం పంచదార వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇందాక మనం క్యాలీఫ్లవర్ను డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, క్రిస్పీగా కావాలంటే మరొకసారి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేడివేడి నూనెలో దోర రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పేపర్ టవల్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఇందాక చేసిన సాస్ని పోసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. ఇలా సాస్ చిక్కబడిన తర్వాత ముందుగా డబుల్ ఫ్రై చేసిన గోబీ ముక్కలను ఇందులో వేసి మంచిగా టాస్ చేసుకోవాలి. చివరగా ఉల్లికాడల ముక్కలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన క్రిస్పీ క్యాలీఫ్లవర్ రెడీ.